చూస్తూ ఉంటాడు. ఒకళ్ళనొకళ్ళు పర్మనెంట్ రిలేషన్షిప్ ఏర్పడిపోయింది. ఇప్పుడు ఆ లింక్ తెగిపోవడం వల్ల, ఆ సంబంధం తెగిపోవడం వల్ల, భగవంతుడితో ఆ సంబంధం తెగిపోవడం వల్ల మనం బాహ్య ప్రపంచంలోకి దూరుతున్నాం, ప్రకృతిలో దూరుతున్నాం. వినశ్యస్వ వినశ్యంతం య పశ్యతి స పశ్యతి. ఈ వినాశశీలి అయినటువంటి ప్రకృతిలో వినాశనము లేని శాశ్వతంగా ఉండే పరమేశ్వరుని ఎవరైతే చూస్తున్నాడో వాడు సరైంది చూస్తున్నాడు, సరిగ్గా చూస్తున్నాడు. అలా చూడాలి. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. సమం పశ్యన్ హి సర్వత్ర. అలా సర్వము భగవంతుడినే చూస్తున్నాడు. ఎక్కడ చూసినా భగవంతుడే కనపడుతున్నాడు ఆయనకి. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అన్నారు ఇంకో చోట. అంటే అతనికి అన్ని చోట్ల భగవంతుడే కనపడుతున్నాడు. సమవస్థితం ఈశ్వరం. సమవస్థితం, సమంగా అవస్థితం అంటే స్థితమై ఉన్నాడు, అన్ని చోట్ల స్థిరముగా ఉన్నాడు. ఎవరు? ఈశ్వరుడు, భగవంతుడు. అలా ఎవరైతే చూడగలుగుతున్నాడో వాడు ఏం చేస్తాడు? నహినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరామగతి. నహినస్త్యాత్మనాత్మానం అంటే ఆయనని మనం చూడలేనందున, ఆయనని మనం చూడట్లేదు కాబట్టి మనకి అధోగతి పట్టింది. మనకి ఒక దేహము, ఒక మనసు, ఒక బుద్ధి, ఈ కారణదేహము, ఇవన్నీ మన ఆత్మకి వచ్చి అతుక్కున్నాయి ఇలాగా గుణసంగం వల్ల. ఆ అతుక్కోవడం వల్ల మనం ఈ ప్రకృతిలో పడి గిల 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 కొట్టుకుంటున్నాం. ఈ అధోగతి మనకి ఎందుకు పట్టింది? మనం ఆయన్ని చూడట్లేదు కాబట్టి. ఇక్కడ ఏమంటున్నారు? ఎవరైతే ఆయన్ని చక్కగా అన్ని చోట్ల ఆయన భగవంతుడే ఉన్నాడు అని ఎవరైతే చూస్తాడో అతను తన ఆత్మని హీనం, నహీనస్త్యాత్మనాత్మానం అంటే హీన స్థితిలోకి, నిమ్న స్థితిలోకి పడిపోకుండా తనని తాను ఉద్ధరించుకోగలుగుతాడు. అలా ఉద్ధరించుకోవడం వల్ల ఏమవుతుంది? తతో యాతి పరాంగతి. పరాంగతి అంటే సుప్రీం స్టేటస్కి చేరుకుంటాడు. పరాంగతి. మనకి అధోగతి. మనం ఇప్పుడు ఎందులో ఉన్నాం? లోయెస్ట్లో ఉన్నాం. అధోగతి. ఒక రకంగా చెప్పాలంటే మరీ లోయెస్ట్ కాదులేండి, ఆయన యొక్క కరుణ వల్ల. అవునా కాదా? మరి ఇప్పుడు పక్షులు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏం చేయలేరు కదా, సాధన చేయలేరు. మనకి ఈ మానవ దేహం అంటే మనం దేవతలము కావు, మనం పశు పక్షులము కావు. దేవతలు ఉన్నారనుకోండి, వాళ్ళు సాధన చేయలేరు. వాళ్ళకున్న ఎమ్యూనిటీస్ని, వాళ్ళకున్న ఫెసిలిటీస్ని వాళ్ళు ఎంజాయ్ చేయగలరు అంతే. అది కేవలం భోగాన్ని అనుభవించడానికి ఇచ్చిన దేహం అది. ఇటు నిమ్న యోనులు కూడా అంతే, కర్మ ఫలితాన్ని అనుభవించడానికి, అంటే ఉత్తమ ఫలితాన్ని, అంటే మంచి ఫలితాలు చేసి అనుభవించడానికి ఉత్తమ లోకాలకు వెళ్తున్నారు. నిమ్న ఫలితాలు ఉంటే కిందకు వస్తున్నారు. కానీ ఈ మానవ దేహం ఉందే, ఈ మానవ దేహానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి ఆ స్పెషాలిటీ అంటే వీళ్ళిద్దరూ చేయలేంది, అంటే కింద ఉన్నవాళ్ళు పైన ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరూ చేయలేంది ఈయన ఒక్కటి చేయగలడు. ఏంటి? సత్సాంగత్యం చేసుకుని, సాధన చేసుకుని భగవంతుని చేరుకోగలడు. ఈ ఫెసిలిటీ పై లోకాల్లో ఉన్న వాళ్ళకి లేదు, కింద ఉన్న వాళ్ళకి లేదు. అందుకనే పరామగతి, వీళ్ళందరికంటే ఉత్తమ గతిని పొందుతాడు. పరామగతి. సో ఆ పరామగతిని పొందాలంటే మనం ఎవరిని చూడాలి? భగవంతుణ్ణి చూడాలి. భగవంతుడు ఎక్కడున్నాడు? అందరిలోనూ ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని కాలాల్లోనూ ఉన్నాడు. అందరిలోనూ ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని కాలాల్లోనూ ఉన్నాడు. సర్వకాల సర్వావస్థల అన్ని చోట్ల ఉన్నాడు. అయినా మనకు కనపడట్లేదంటే ఎందుకు కనపడట్లేదు? ఇంతకు ముందు మనం ఏదో చేసిన తప్పు వల్ల మనకు ఒక అధోగతి పట్టింది కాబట్టి మనకు ఆయన కనపడట్లేదు.
ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః య పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి. కాబట్టి ఈ ప్రకృతి ఈ మొత్తం ఈ ఆటంతా ఆడిస్తోంది. పరమాత్మ, అటు పరమాత్మ కూడా ఈ ప్రకృతికి అతీతంగా ఉన్నాడు. తన శుద్ధ స్థితిలో ఈ జీవాత్మ కూడా ప్రకృతి కంటే అతీతంగా ఉన్నాడు. చూడండి, ప్రకృతి కంటే అతీతంగా ఉన్నవాడు కాకపోతే వాడు భగవంతుడితో సంబంధం పెట్టుకోవడానికి అసలు అరుడే కాడు కదా. భగవంతుడు చిన్మయ స్వరూపుడు, జీవాత్మ కూడా చిన్మయ స్వరూపుడే. కానీ భగవంతుడు విభూ చైతన్యం, జీవాత్మ అణు చైతన్యం. ఈ అణు చైతన్య స్వభావం ఉండడం వల్ల అతను మాయకి లోనవుతున్నాడు. ఆ మాయకి లోన్ అయినప్పటికీ తన శుద్ధ స్థితిలో ఆ జీవాత్మ అలా శుద్ధ స్థితిలోనే ఉంటుంది. ఎలాగంటే మళ్ళీ ఇందాక మీరు సినిమా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సినిమా తెరకేమవుతుంది కదా, సినిమా మీద అలా నడుస్తుంటే. సినిమాలో జరుగుతున్న సన్నివేశాల వల్ల సపోజ్ ఒక విలన్ వచ్చి హీరోని చాక్తో పొడి చేశాడండి. మనం 3D సినిమా చూస్తున్నాం అనుకోండి, ఆ రక్త బిందువులు మన కళ్ళ మీద వచ్చి పడినట్టుగా కనిపిస్తాయి 3D సినిమా చూస్తే. కానీ స్క్రీన్ మీద ఏమైనా ఉంటుందా? అక్కడ స్క్రీన్ మీద ఏమి ఉండదు, స్క్రీన్ వైట్గానే ఉంటుంది. అలాగే జీవాత్మ ఎన్ని సుఖదుఖాలు అనుభవించినాయి, ఆ శుద్ధ స్థితిలో జీవాత్మ అలాగే ఉంటాడు, అందులో ఏం చేంజ్ ఉండదు. అందుకని అవికారి చెప్పుకున్నాం కదా 2వ అధ్యాయంలో. దేహి, దేహంలో ఉండే దేహికి లక్షణాలు చెప్పుకున్నాం. అందులో అవికారి, అందులో ఏం వికారం ఉండదు. సో ఈ వికారాలు ఎవరి వల్ల వస్తున్నాయి? మాయతో సంబంధం పెట్టుకున్నప్పుడు మాయ వల్లే వస్తున్నాయి. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ఎవరైతే ఇంత లోతుకు దిగిపోయి భగవంతుడినే సర్వావస్థల యందు చూస్తున్నాడో అతను ఏం తెలుసుకుంటాడు? ఓహోహో, భగవంతుడి యొక్క బహిరంగ శక్తి, ఈ బహిరంగ శక్తి ఏదైతే ప్రకృతి రూపంలో ఉందో అది ఇలాంటి ఆటలు ఆడిస్తోంది. శుద్ధ స్థితిలో ఆత్మ కూడా కర్త కాదు, భోక్త కాదు. నాహం కర్త నాహం భోక్త, నేను కర్తను కాను, నేను భోక్తను కాను. మరి నేను ఎవరిను? నేను భగవంతుడి దాసుడు. నేను ఈ ప్రపంచంలో ఏవేవో చేసేసాను లేదా చేసేద్దాం అని అనుకునేవాడిని, ఇప్పుడు అనుకోవట్లేదు. అంటే ఎందుకని? తెలుసుకున్నాను, నేను కర్తను కాను, నేను భోక్తను కాను. మరి నేను ఎవరిని? నేను భగవద్దాసుడు. భగవద్దాసుడు అనేసరికి మన స్టేటస్ ఏమైంది? భగవంతుడితో ఉన్న లోకంలో సంబంధం వచ్చిందిగా. నేను ఇక్కడ ఒక పెద్ద ఆఫీసర్ని అన్నాను అనుకోండి, ఏమవుతుంది? నేను వెళ్ళేది ఏముంది, ఆఫీసులో వెళ్ళి టేబుల్ మీద కూర్చుని ఒక ఫ్యాన్ వేసుకుని నా రిజిస్టర్ తిప్పుకోవాలి, అంతే కదా. నేను భగవద్దాసుడిని అంటే నాకు భగవంతుడితో సంబంధం ఏర్పడుతుంది. అది తెలుసుకున్నాడు అనమాట. ప్రకృతితో సంబంధం పెట్టుకోవడం వల్ల మనకి సుఖ దుఃఖాలు వస్తున్నాయి, భగవంతుడితో పెట్టుకోవడం వల్ల మనకి నిత్యం ఆనందం వస్తుంది. సో ఆనందానికి, భగవదానందానికి మనం బాహ్యంగా పొందే సుఖ దుఃఖాలకి తేడా ఉంది. కాబట్టి మన సుఖ దుఃఖాలు కావాలా, ఆనందం కావాలా, నెమ్మదిగా మన మనసుకి ట్రైనింగ్ ఇచ్చుకోవాలన్నమాట. భగవంతుడు ఏం చెప్పాడు విన్నాం, మన మనసు ఏం చెప్తోంది విన్నాం. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? సరే, మనసుకి బుద్ధికి, ఇప్పుడు బుద్ధికి చెప్పాడు కదా భగవంతుడు. ఎవరికి చెప్పాడు? బుద్ధికి చెప్పాడు. మనసు ఏవో చేస్తానంటోంది. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి మీటింగ్ పెట్టాలి. ఎవరెవరికి? బుద్ధికి మనసుకి మీటింగ్. ఏంటి మీటింగ్? బుద్ధి అంటుంది భగవంతుడు ఇలా చెప్పాడు, నాకు ఇలాంటి కోరికలు ఉన్నాయి, ఇలా చేయాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను అంటుంది మనసు అంటుంది. అవునా కదా? అంది కదా. ఇప్పుడు సరే ఓకే, నీకు ఇవన్నీ కావాలి కదా, ఇవన్నీ చేస్తానుకున్నావు, సరే ఇవన్నీ చేయి, కానీ తర్వాత మళ్ళీ ఇది చేయాలి. ఇప్పుడు చిన్నపిల్లాడిని మనం స్కూల్లో ఎలా పంపిస్తాం? ఏదో చాక్లెట్ ఇస్తానంటాం, ఏదో చేస్తాం కదా. చిన్నపిల్లాడిని ఏబిసిడీలు ఎలా నేర్పుతాం? చిన్నపిల్లాడిని కాలేజ్ స్కూల్కి ఎలా పంపిస్తాం? అలా మన మనసుని నెమ్మదిగా భగవంతుడి స్కూల్లోకి తీసుకురావాలి. ఇది లాస్ట్ స్కూల్. మనం ఎన్నో స్కూల్స్లోనూ కాలేజీల్లోనూ చదివి ఉంటాం కదా, ఎన్నో సర్టిఫికేట్లు వచ్చేసి ఉంటాయి, అవునా కదా. ఇప్పుడు మన సర్టిఫికేట్ ఆయన ఇవ్వాలి, ఫైనల్ ఆయన. ఎందుకని? ఇలాంటి భక్తుడు నాకు ప్రియుడు అని చెప్పాడుగా. అప్పుడు ఆయన దగ్గర నుంచి మన సర్టిఫికేట్ రావాలి. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి జనాలు చెప్పడం కాదు, ఆయన కనుక మన సర్టిఫికేట్ ఇస్తే మనకు తెలుస్తుంది
అప్పుడు జనాలు మన గురించి ఏమనుకుంటున్నారు అనేది మన దృష్టిలో ఉండదు. అప్పుడు మన సంబంధం ఆయనతో ఉంటుంది. కాబట్టి ఈ బుద్ధికి మనసుకి ఒక మీటింగ్ ఏర్పరచాలి. ఏర్పరిచి మనసుకి కొంత కన్సెషన్ ఇచ్చి, సరే నువ్వు ఇవన్నీ చేస్తావా, ఇదిగో ఇంత టైం కేటాయించాను, కానీ ఈ టైం నుంచి ఈ టైం మాత్రం భగవంతుడు ఏం చెప్పాడు నువ్వు అదే చేయాలి. రిమైనింగ్ టైంలో నీ డాన్స్ నీదే. ఓకే, అయిపోయింది. నెమ్మదిగా ఏం చేయాలి ఇప్పుడు? నెమ్మదిగా భగవంతుడు చెప్పేది పెంచాలి. దాన్ని కొంచెం డ్యాన్స్ చేస్తూ వదిలేయాలి. అప్పుడేమవుతుంది? చేయగా చేయగా అది రెండు చూసుకుంటుంది కదా, మనసు చూసుకుంటుంది. నేను నా ఇష్ట ప్రకారంగా చేస్తే అధోగతి వస్తుంది, ఆయన చెప్పిన ప్రకారంగా చేస్తే పరమగతి వస్తుంది. నెమ్మదిగా మనం మనసుని అర్థం చేసుకోవడం కాదు, మనసు మనల్ని అర్థం చేసుకోవాలి. అప్పుడేమవుతుంది? మనసు నెమ్మదిగా బుద్ధిలో ఐక్యమైపోతుంది. ఈ మనసు బుద్ధి కలిసి ఉంటే, అంటే భార్యాభర్తలు ఇద్దరు ఎలా కలిసి ఉంటారో అలా మనసు బుద్ధి కలిసి ఉండాలి. ఆ మనసు బుద్ధి కలిసి ఉండాలి. బుద్ధి మీద భగవంతుడు జెండా ఉండాలి. భగవంతుడు ఆధిపత్యం బుద్ధి మీద ఉండాలి. మనసు బుద్ధి చెప్తున్నట్టుగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇంద్రియాలన్నీ ఆయన సేవలోకి వచ్చేస్తాయి, దేహం ఆటోమేటిక్గా ఆయన సేవలోకి వచ్చేస్తుంది. ఇంకా మనం కష్టపడి ఏదో సాధన చేయాలి అని ఉండదు. ఇంకా ఆయన ప్రేమించడమే, అది ఆ ప్రేమే సాధన అయిపోతుంది. అంటే మనం దేహాన్ని, ఇంద్రియాలని, మనసుని, బుద్ధిని అందరినీ ఆకర్షించి అందరినీ పూర్తిగా తృప్తపరచగలిగే కెపాసిటీ ఉన్నవాడు ఆయన ఒక్కడే. మనం ఏమనుకుంటున్నాం? ఇంద్రియాలు, ఒక్కొక్క ఇంద్రియాలని విడివిడిగా ఏదో ఒక ఇంద్రియ వస్తువుని సేవిస్తే నాకేదో ఆనందం వస్తుంది అనుకుంటున్నాను. నేను ఏదో డిస్కో పాటలు వింటే నాకేదో ఆనందం వస్తుంది అనుకున్నా, లేదా ఏదో సినిమా పాట వింటే నాకు ఆనందం వస్తుంది అనుకున్నాను. కానీ ఎప్పుడైతే భగవంతుడి యొక్క వేణువుని నేను వింటానో అప్పుడు దీని మీద మోదిపోతుంది. భగవంతుడు మన సర్వేంద్రియాలని, మనసుని, బుద్ధిని, ఆత్మని అన్నింటినీ ఆనందపరచగలడు. ఒక్కొక్క ఇంద్రియము కాదు, అన్నింటినీ ఏకకాలంలో సర్వదా మళ్ళీ ఎప్పుడు చేయగలడు. అంత కెపాసిటీ ఆయన దగ్గర. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనం ఎవరినైతే కోరుకుంటున్నామో మనం అందరం కృష్ణుడినే కోరుకుంటున్నాం. కొంతమంది తెలిసి కోరుకుంటున్నారు, కొంతమంది తెలియక కోరుకుంటున్నారు. తెలియక కోరుకునే వారు ఏం చేస్తున్నారు? కృష్ణుడి యొక్క బహిరంగ శక్తిలో ప్రకృతి ఏదైతే చూపెడుతోందో దాన్ని కోరుకుంటున్నారు. ఎవరైతే కృష్ణుడి గురించి తెలుసుకుంటున్నారో, అంతరంగ శక్తి గురించి తెలుసుకుంటున్నారో వాళ్ళు కృష్ణుడి యొక్క అంతరంగ లీలలతో సంబంధం పెట్టుకోవాలని కోరుకుంటున్నారు. ఇదనమాట. అంటే మనం అందరం కృష్ణదాసులమే, అందరికీ ఆనందమే కావాలి. ఒకడికి బాహ్య జగదానందం కావాలి, ఒకటికి భగవదానందం కావాలి, అంతే తేడా. సో మనకి జగదానందం కావాలా, భగవదానందం కావాలా, ఇదే తేడా. ఆనందం అందరికీ కావాలి. కాబట్టి మన మనసుకి బుద్ధికి కొంచెం మీటింగ్ పెట్టుకుని ఎవరికి వాళ్ళు సమన్వయం చేసుకుంటే మనలో అనవసరమైన అలజడులు లేకుండా ఉంటాయి. అలా భగవంతుడు అన్ని చోట్ల చూసేవాడు ఏం చేస్తున్నాడు? య పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి. నేను కర్తను కాను, నేను భోక్తను కాదు. ఈ ఆత్మ కర్త కాదు, భోక్త కాదు. యదా భూత పృథగ్భావం ఏకస్థమను పశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. యదా భూత పృథగ్భావం, భూతములంటే ప్రాణికోటి, అంటే ఇంతమంది మనుషులు ఉన్నారు అని మనకు అనిపిస్తోంది. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. మళ్ళీ అంటే ఏమైంది? ఒకే భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు. బయటికి చూస్తే ఇలా డిఫరెంట్గా కనిపించిన అందరిలోనూ ఒకే పరమాత్మ ఉన్నాడు. అనుపశ్యతి, ఎవరైతే అలా చూడగలరో తత ఏవచ విస్తారం, వాళ్ళు ఈ మొత్తం అంతటిలోంచి బ్రహ్మ సంపద్యతే తదా, బ్రహ్మత్వాన్ని పొందుతారు. బ్రహ్మం అంటే మనం ఏమనుకున్నాం? భగవంతుడి యొక్క అంగకాంతి. అంత జ్యోతిలోకి వెళ్ళిపోతారన్నమాట. అంత తేజోమయంగా ఉంటుంది వాళ్ళ జీవితం. వాళ్ళ ఆలోచన పద్ధతి కానీ, వాళ్ళ పనిచేసే పద్ధతి కానీ, వాళ్ళ హృదయంలో ఉన్న స్థితి కానీ అంత తేజోమయ స్థితిలోకి వెళ్ళిపోతారు. అంత తేజోమయ స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుంది? ఎవరిది, ఎక్కడి నుంచి వస్తుంది ఈ తేజం అంతా? అప్పుడు భగవంతుడు
తన దర్శనాన్ని ఇస్తాడు. అప్పుడు మనం భగవంతుని చూస్తాం. మరి ఇప్పుడు ఎందుకు కనపడట్లేదు? ఎందుకు కనపడట్లేదు? అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. అనాది, అనాది ఇందాక చెప్పుకున్నాం. కాలానికి మనం కాలం లెక్కించడం ముందు నుంచి ఆయన ఉన్నాడు. అసలు జీవాత్మ పరమాత్మే మనం కాలాన్ని లెక్క పెట్టే ముందు నుంచి ఉంటే వాళ్ళిద్దరికీ కారణమైన భగవంతుడు ఇంకా ముందు నుంచి ఉండాలి కదా. సో భగవంతుడు అనాది అంటే ఇప్పుడు ఏమైంది? భగవంతుడు, ప్రకృతి, జీవాత్మ ఈ ముగ్గురు అనాది అనమాట. ఈ ముగ్గురు అనాది కాలం నుంచి ఉన్నారు. నిర్గుణత్వాత్, నిర్గుణ మన ఇంద్రియాలు, మన మనసు, మన బుద్ధి ఏం తెలుసుకోగలవు? ఏదైనా త్రిగుణాత్మికం సత్వ రజతమ గుణాలతో ఉన్నది ఏదైనా పాంచభౌతికంగా ఏమైనా ఉంటే వాటిని మనం చూడగలం. కానీ భగవంతుడికి ఈ మూడు గుణాలు లేవు. భగవంతుడు పాంచభౌతికము కాదు. భగవంతుడికి దివ్య గుణాలు ఉన్నాయి. నిర్గుణము అంటే గుణం ఏమీ లేదని కాదు. మనకి తెలిసిన త్రిగుణాలు భగవంతుడికి లేవు. భగవంతుడికి దివ్య గుణాలు ఉన్నాయి. ఆ దివ్య గుణాలతో ఉన్నాడు. పరమాత్మ అవ్యయ. అవ్యయ పరమాత్మలో ఏమి మార్పు ఉండదు, వికారం ఏమి ఉండదు. వికారం ప్రకృతిలో ఉంది. శుద్ధాత్మలో వికారం లేదు, పరమాత్మలో వికారం లేదు. వికారం కేవలం ప్రకృతిలో ఉంది. ఆ ప్రకృతితో సంబంధం పెట్టుకున్న జీవాత్మే వాటిని అనుభవిస్తున్నాడు. ప్రకృతితో సంబంధం పెట్టుకొని జీవాత్మ శుద్ధ స్థితిలో ఉన్నప్పుడు అతను కూడా అనుభవించట్లేదు. భగవంతుడు సరే ఎప్పుడు అతీతంగా ఉంటున్నాడు. కాబట్టి భగవంతుడు అవ్యయం. అవ్యయం అంటే అందులో ఈ వ్యయం ఖర్చు అయిపోదు. భగవంతుడి యొక్క ఆనందం తగ్గిపోవడం, భగవంతుడి యొక్క శక్తి తగ్గిపోవడం. ఇప్పుడు మనం 2 గంటలు మాట్లాడాము, 4 గంటలు మాట్లాడాము, మనకు కొంచెం అలసట వస్తుంది. భగవంతుడికి అలా రాదు. మనకెందుకు వచ్చింది? ఈ దేహం ప్రకృతి, వ్యయం ప్రకృతితో వచ్చింది, ప్రకృతిలోంచి వచ్చింది. ఇది భగవంతుడు చిన్మయ వస్తువు కాబట్టి అవ్యయం, మార్పు ఏమీ ఉండదు. మరి అలా ఆయన ఎక్కడున్నాడు? మళ్ళీ చూడండి, మళ్ళీ చెప్పారు శరీరస్థోపి కౌంతేయ. శరీరంలో ఉన్నాడు, మళ్ళీ మన దేహంలో ఉన్నాడు అన్నాడు. శరీరస్థోపి కౌంతేయ నా కరోతి నా లిప్యతే. ఆయన ఏమి చేయుడు, ఆయన దేనికి లిప్యతే, ఆయనకి ఏమి అంటుకోవు. ఆయన ఏమీ చేయుడు, ఆయనకి ఏమీ అంటవు. చూడండి మరి శరీరంలో ఉన్నప్పటికీ ఆయనకి ఏమీ అంటుకోవు, ఆయన ఏమీ చేయుడు. నా కరోతి నా లిప్యతే. మరి ఎలా సంభవం? దానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. యథా సర్వగత సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. చూడండి, ఇదేంటిది? క్లాత్. ఇప్పుడు నేను నీళ్లు పోసాను, ఇక్కడ తడిసిపోతుందా లేదా? నేను ఇప్పుడు ఈ నీళ్ళని ఇలా పోసాను, ఆకాశం తడిసిపోయింది అంటే ఇక్కడ ఉన్న స్పేస్ తడిసిపోయింది అంటే ఎలా ఉంటుంది? స్పేస్ తడిసిపోతుందా? ఇక్కడ ఉన్న స్పేస్ తడిసిపోయిందంటే అసలు మీనింగ్ లెస్ కదా. మరి స్పేస్ ఉందిగా, మరి నీళ్లు పోసానుగా, మరి ఎంత తడవట్లేదు? అలా భగవంతుడు మనలో ఉన్న ఆకాశం యథా సర్వగత సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే. ఏ విధంగా అయితే ఆకాశంలో ఏమి అంటుకో, ఆకాశానికి ఏమి అంటుకో. ఆకాశం అంటే పైకి ఆకాశం కాదు, ఇక్కడ ఆకాశం అనేది టెక్నికల్ టర్మ్. అందరినీ తనలో ఉండే అవకాశాన్ని ఇస్తుంది కాబట్టి దాన్ని ఆకాశం అంటారు. అందరినీ అవకాశం. ఇప్పుడు చూడండి, ఈ మైక్కి అవకాశం ఇచ్చింది, ఈ బాటిల్కి అవకాశం ఇచ్చింది, ఈ గ్లాస్కి అవకాశం ఇచ్చింది, మనందరినీ ఇందులో ఉండడానికి అవకాశాన్ని ఇస్తుంది. ఇది ఆకాశం. ఈ ఆకాశంలోనే భూమి ఉంది, ఈ ఆకాశంలోనే సూర్యుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, ఈ ఆకాశంలోనే లోకాలు ఉన్నాయి. అంటే ఆకాశం అనేది ఏంటి? వీళ్ళందరినీ మొత్తం అనంత కోటి బ్రహ్మాండాలని కూడా తనలో ఉండే అవకాశాన్ని ఇస్తుంది. అందుకని ఆకాశం అన్నారు. ఆ ఆకాశం ఏ విధంగా అయితే
దేనివల్ల స్పృశించబడదో అదేవిధంగా సర్వత్రావస్థితో దేహే, అన్ని చోట్ల అన్ని దేహమంతటా భగవంతుడి యొక్క శక్తి వ్యాపించి ఉన్నా ఆయన నోపలిప్యతే, ఆయన కూడా ఈ దేహముతో, ఈ మనసుతో, ఈ ఇంద్రియాలతో, ఈ బుద్ధితో, వీటికి ఉన్న లక్షణాల వల్ల, గుణాల వల్ల ఆయన మీద ఏమీ ప్రభావం ఉండదు. ఆయన వీటన్నింటికి అతీతము. ఇందులోనే ఉంటాడు, మళ్ళీ ఇందులోనే ఉన్నాడు, కానీ వీటికి అతీతంగా ఉన్నాడు. దేహములోనే ఉండి దేహముకు అతీతంగా ఉన్నాడు. ఎలా సాధ్యపడుతోంది? మళ్ళీ ఇంకో ఉదాహరణ ఇస్తున్నారు. యథా ప్రకాశయత్యేకః కృష్ణం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత. ఒకే సూర్యుడు అందరినీ ప్రకాశిస్తున్నాడు. ఏ విధంగా ఒకే సూర్యుడు అందరినీ ప్రకాశిస్తున్నాడో అదేవిధంగా క్షేత్రం క్షేత్రి తథా కృష్ణం, అన్ని క్షేత్రాల్ని ఒకే క్షేత్రజ్ఞుడు, క్షేత్రి అన్నాడు. క్షేత్రి అంటే క్షేత్రంలో ఉండేవాడు క్షేత్రి. ఆ క్షేత్రి అన్ని క్షేత్రాల్ని అలా ప్రకాశింపజేస్తున్నాడు. ఇప్పుడు సపోజ్ 12 గంటల వేళప్పుడు మనం అందరం మన ఉద్యానవనంలో నుంచున్నాం అనుకోండి. అందరూ పైకి చూస్తున్నాం. పైకి చూసి మళ్ళీ ఇలా అందరూ నుంచున్నారు, మొత్తం అందరూ నుంచున్నారు. ఇప్పుడు చెప్పండి సూర్యుడు ఎక్కడున్నాడు అన్నాం అనుకోండి. సూర్యుడు నా నెత్తి మీద ఉన్నాడు అంటామా? అక్కడ నుంచి వాడు ఏమంటాడు? సూర్యుడు నా నెత్తి మీద ఉన్నాడు. ఆయన సూర్యుడు నా నెత్తి, అందరి నెత్తి మీద ఒకే సూర్యుడు ఉన్నాడు. ఎక్కడ చూసినా సరే ఒకే సూర్యుడు అందరినీ సమానంగా ఎలాగైతే ప్రకాశింపజేస్తున్నాడో అలాగే ఒకే భగవంతుడు, ఒకే పరమాత్మ అన్ని క్షేత్రాలని ప్రకాశింపజేస్తోంది. యథా ప్రకాశయత్యేకం